నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. దేశంలోని కోటి ఇళ్లలో సౌర విద్యుత్ వెలుగులు నింపే లక్ష్యంతో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచితంగా అందే పథకమిది. అర్హులు ఎవరు, ఎలా ఉపయోగించుకోవాలి వంటి సందేహాలెన్నో ప్రజల్లో తలెత్తుతున్నాయి. విద్యుత్ అధికారుల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఇళ్లపైన సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులకు రాయితీతో కూడిన బ్యాంకు రుణాలు సమకూర్చనున్నారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీని వినియోగదారుల ఖాతాలో జమ చేస్తారు. రాబోయే రోజుల్లో ఈ పథకంపై మరింత స్పష్టత రానుందని టీఎస్ రెడ్కో వర్గాలంటున్నాయి. దేశంలో ఇళ్ల పైకప్పుల ద్వారా సౌర విద్యుత్ ఉత్పాదన పెంచడానికి అవకాశం ఉన్నందున ఈ పథకంతో పలు గృహ యజమానులకు పలు ప్రయోజనాలు సమకూరే అవకాశాలున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి సూర్యోదయ పథకం విశేషాలు నేటి శ్రీనిలయంలో. ఇళ్లపైన సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులకు రాయితీతో కూడిన బ్యాంకు రుణాలు సమకూరుస్తున్నారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీని వినియోగదారుల ఖాతాలో జమ చేస్తారు. రాబోయే రోజుల్లో ఈ పథకంపై మరింత స్పష్టత రానుందని టీఎస్ రెడ్కో వర్గాలు అంటున్నాయి. 1 కిలోవాట్ సౌర పలకలు రోజుకు సగటున 4 యూనిట్ల కరెంట్ను ఉత్పత్తి చేస్తాయి. ఈయన తన ఇంటిపై భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర పలకలను ఏర్పాటు చేసుకుంటే నెలకు 360 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. 3 కిలోవాట్లకు 1.26 లక్షలవుతుంది. కేంద్రం కిలోవాట్కు 18,000 సబ్సిడీ అందిస్తోంది. ఈ ప్రకారం 54,000 రూపాయల సబ్సిడీ వస్తుంది. మిగిలిన 72,000 రూపాయలు వినియోగదారుడు భరించాలి. ఇందుకోసం రాయితీపై బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా కేంద్రం ఏర్పాటు చేస్తోంది. అంటే ఒక రకంగా సున్నా పెట్టుబడి అని చెప్పవచ్చు. ఎలాగంటే ఉత్పత్తయ్యే విద్యుత్తులో అవసరాలకు వాడుకోగా మిగిలిన దానిని విక్రయించడం ద్వారా బ్యాంకు రుణం చెల్లించవచ్చు. సౌర పలకల జీవితకాలం 25 ఏళ్లను పరిగణనలోకి తీసుకుంటే 5.32 సంవత్సరాల్లోనే పెట్టిన సొమ్మంతా తిరిగి వస్తుందని చెబుతున్నారు. మిగిలిన కాలానికి ఉచితంగా కరెంట్ని వినియోగించుకోవచ్చు. ఇంటిపైన సౌర పలకలతో 360 యూనిట్లు ఉత్పత్తి అవుతుంటే 200 యూనిట్లను వాడుకోగా మిగతా కరెంట్ను విద్యుత్ సంస్థ కొనుగోలు చేస్తుంది. నెట్ మీటర్ ద్వారా మిగిలిన కరెంట్ను గ్రిడ్కి అనుసంధానిస్తారు. ఇందుకు ఇప్పుడున్న ధరల ప్రకారం ఒక్కో యూనిట్కు 5.05 చెల్లిస్తున్నారు. ఈ ప్రకారంగా చూస్తే వాడుకున్న 200 యూనిట్లను మినహాయించి 160 యూనిట్లకు డిస్కం చెల్లింపులు చేస్తే 808 రూపాయలు అవుతుంది. అప్పుడు గతంలో బిల్లుగా చెల్లించే 1,200 రూపాయలు ఇప్పుడు డిస్కంకు విక్రయించడం ద్వారా వచ్చే 808 కలిపి 2,000కు పైగా మొత్తాన్ని రుణానికి ఈఎంఐగా చెల్లిస్తారు. తక్కువలో తక్కువ వార్షికంగా 14,191 రూపాయలు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రకంగా 5 ఏళ్ల తర్వాత ప్రతి నెల 360 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకోవచ్చని చెబుతున్నారు. ఇంటిపైన 3 కిలోవాట్ల సౌర పలకలు ఏర్పాటు చేయాలంటే 300 చదరపడుగుల విస్తీర్ణం అవసరం. వీటి నుంచి ఏడాదికి 4,730 యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. సౌర విద్యుత్తుతో పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న వినియోగదారులు pmsuryaghar.gov.in ని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 తాత్కాలిక బడ్జెట్లో ప్రధానమంత్రి సూర్యోదయ పథకాన్ని ప్రకటించారు. దేశమంతటా కోటి కుటుంబాల ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలను అమర్చడం ద్వారా సౌర విద్యుదుత్పాదన చేయడం ఈ పథకం లక్ష్యం. దీని ద్వారా ప్రతి కుటుంబం నెలకు ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్ పొందుతూ మిగులు ఉత్పత్తిని గ్రిడ్కు విక్రయించవచ్చని చెబుతున్నారు. మరింత సమాచారం ఇప్పుడు అధికారుల మాటల్లో తెలుసుకుందాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే ఒక వినూత్న కార్యక్రమం చేపట్టి దేశం మొత్తంలో ఇంటి రూఫ్ మీద 1 crore మెంబర్స్కి సోలార్ సిస్టమ్స్ పెట్టాలన్న స్కీమ్ను ముందుకు తీసుకొచ్చిన పథకమే పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఈ పథకం అనేది ఎవరైనా దేశంలో ఎక్కడి నుంచైనా వాళ్ళ యొక్క ఇంటి రూఫ్ మీద సోలార్ పెట్టుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇంతకుముందు 1 కిలోవాట్ ఒక సోలార్ ప్యానెల్ వాళ్ళ ఇంటి మీద పెట్టుకోవాలనుకుంటే 18,000 వరకు మాత్రమే సబ్సిడీ అనేది ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఈ స్కీములో 18,000ది 30,000 వరకు పెంచడం జరిగింది. అదేవిధంగా 30,000 1 కిలోవాట్కు వచ్చినాక 2 కిలోవాట్ల సిస్టమ్ పెట్టుకుంటే 60,000, అలాగే 3 కిలోవాట్ల సిస్టమ్ పెట్టుకుంటే 78,000 మ్యాక్సిమం వరకు
సబ్సిడీ ఒక ఇంటి మీద ఒక వినియోగదారుడు పెట్టుకునే అవకాశం ఇప్పుడు ప్రభుత్వం కల్పించింది. 1 కిలోవాట్ డైలీ 4 యూనిట్ల వరకు జనరేట్ చేసే ఆస్కారం ఉంది. సో ఒక వినియోగదారుడు 3 కిలోవాట్ల సిస్టమ్ పెట్టుకున్నప్పుడు డైలీ 12 యూనిట్ల చొప్పున నెలకు 12 ముళ్ళ 36 అంటే 360 యూనిట్లు వాళ్ళు జనరేట్ చేసుకుంటారు. బహుశా ఆ వినియోగదారుడు ఒక 250 యూనిట్లు లేదా 260 యూనిట్లే వాడుకొని ఒక 100 యూనిట్లు వాళ్ళు గ్రిడ్కు పంపిస్తే, డిస్కమ్ గ్రిడ్కు ద్వారా వాళ్ళు నెట్ మీటర్ ద్వారా గ్రిడ్కి వెళ్ళిపోతే ఆ 100 యూనిట్లకు పూల్ కాస్ట్ కింద డిస్కమ్ అధికారులు ₹5 సుమారుగా వారికి పే బ్యాక్ చేయడం జరుగుతుంది. అంటే 100 యూనిట్లకు వాళ్ళకు ₹500 రిటర్నే వస్తున్నది. వాళ్ళ వాడుకున్న బిల్లు పోను ఇది వాళ్ళకు వినియోగదారుడికి వాళ్ళ అకౌంట్లో వచ్చే ఆస్కారం ఉంటుంది. సూర్యఘర్ యాప్ అనేది ఒక డిజిటల్ యాప్ని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అందించడం జరిగింది, అన్ని వినియోగదారులకు అందించడం జరిగింది. ఆ డిజిటల్ యాప్లో ఎనీ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ కావచ్చు, యాపిల్ ఫోన్ కావచ్చు, దాని ద్వారా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ యొక్క వినియోగదారుని యొక్క కరెంటు బిల్లు ఒక్కటి మాత్రమే పెట్టుకోవాలి. ఒక ప్రూఫ్, అదొకటే ప్రూఫ్గా పెట్టుకుంటే మీకు ఆ సూర్యఘర్ యాప్ కింద మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఎలిజిబిలిటీ వచ్చినాక యాప్లో మీకు 4 నుంచి 6 ఫీచర్స్, మొత్తం ఫీచర్స్ మీకు ఉండటం అనేది జరుగుతుంది. మీ ఇంటి మీద ఎంత రూఫ్ ఉంది, ఆ రూఫ్కి ఎంత కెపాసిటీ సోలార్ ప్లాంట్ పెట్టవచ్చు, ఆ ప్లాంట్ కెపాసిటీ పెట్టుకోవటం వల్ల మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చులో సబ్సిడీ పోర్షన్ ఏ విధంగా వస్తుంది, మిగతాది మీకు ఏ విధంగా చెల్లించుకోవచ్చు, అది పెట్టే వెండర్ కూడా మీ ప్రాంతంలో ఎవరున్నారు, ఇది మొత్తం కలిపి ఆ వెండర్కి యొక్క వివరాలతో పాటు వినియోగదారుడికి అన్ని వివరాలు ఒకే యాప్లో అందే విధంగా ఆ యాప్ని నిర్ణయించడం జరిగింది. నగరాల్లో విద్యుత్ వినియోగ అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తక్కువ విద్యుత్తుతో ఎక్కువ అవసరాలను తీర్చుకునేందుకు సౌర విద్యుత్పై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకే భవనాల్లో విద్యుత్ వినియోగం తగ్గించేందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కోడ్ తీసుకువచ్చింది. ఒకప్పటితో పోలిస్తే సౌర ఫలకాలు చాలా చవకయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పేదలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడానికి సౌర విద్యుత్తును ఉత్తమ మార్గంగా పరిగణిస్తున్నారు. కేవలం సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడమే కాదు, మనం వాడుకోగా మిగిలిన విద్యుత్తును డిస్కంలకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయోజనం కూడా కలిగించే పథకమే ఇది. నగరాల్లో విద్యుత్ వినియోగ అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తక్కువ విద్యుత్తో ఎక్కువ అవసరాలను తీర్చుకునేందుకు భవనాల్లో మెరుగైన పద్ధతులను అనుసరించడం అనివార్యం. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ భవనాల్లో విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ఈసీబీసీ కోడ్ను తీసుకొచ్చింది. తెలంగాణలో దీని అమలుకు టీఎస్ రెడ్కో నోడల్ ఏజెన్సీగా ఉంది. ప్రస్తుతం విద్యుత్తును గ్రిడ్కి సరఫరా చేసేలా కొత్త భవనాలు వస్తున్నాయి. వార్షిక కరెంట్ వినియోగాన్ని బట్టి భవనాలపైన సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. వినియోగం కంటే అధికంగా 8% కరెంట్ను ఉత్పత్తి చేస్తూ నెట్ మీటర్ ద్వారా గ్రిడ్కు అనుసంధానం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో చాలా భవనాలు నెట్ జీరో ఎనర్జీని చేరుకోబోతున్నాయని నిపుణులు అంటున్నారు. భవనాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తున్నాయి. ఏడాదిలోనే విద్యుత్ ఆదా భవనాలు గణనీయంగా మెరుగవడమే కాదు, కొత్తగా నెట్ జీరో ఎనర్జీ భవనాలతో వారికి కావలసిన కరెంట్ను 100% అక్కడే ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఇంటి పైకప్పు మీద సౌర విద్యుత్ పలకల యూనిట్ను అంటే రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ని ఇకపై సొంతంగా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చు. ఇకపై ఎవరికి వారు సొంతంగా కానీ లేక తమకు నచ్చిన సంస్థ నుంచి కానీ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ యూనిట్ని కొనుగోలు చేసి దాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత సంబంధిత ఫోటోతో సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అందిన 15 రోజుల్లోగా సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ మీటరింగ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ యూనిట్కు 3 కిలోవాట్ల వరకు 40%, 10 కిలోవాట్ల సామర్థ్యానికి 20% సబ్సిడీని నెల రోజుల్లోగా డిస్కమ్ చెల్లిస్తుంది. నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం విద్యుత్ సోలార్ ప్యానెళ్లు తయారు చేస్తున్న సంస్థల జాబితాను, వాటి ధరలను వినియోగదారుల సౌకర్యార్థం ఇకపై కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రచురిస్తుంది. దీంతో ఎక్కువ మంది ప్రజలకు ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. మనము ఈ మధ్య చూసినట్లయితే సోలార్ అనేది ఒక కామన్ ప్రోడక్ట్గా ఉంది. లైక్ మన ఇంట్లో ఏదైతే రెఫ్రిజిరేటర్స్, టీవీ, ఏసీ ఇవన్నీ ఎలా అయితే కొనుక్కుంటున్నామో ఇల్లు కట్టుకున్నప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సోలార్ని కూడా బై డిఫాల్ట్ అడాప్ట్ చేసుకుంటున్నారు. అలానే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎన్నో రకాలుగా ప్రోత్సాహాలు ఇస్తుంది, లైక్ సబ్సిడీ రూపంలో ప్రోత్సాహం ఇస్తుంది. అండ్ కొత్తగా ఈ మధ్య ఐజీబీసీ రూల్స్ ప్రకారంగా మ్యాండేటరీ నామ్స్ కూడా తీసుకొస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. సో దాంతో ప్రతి ఒక్కళ్ళు కూడా సోలార్ని అడాప్ట్ చేసుకోవటం అనేది కామన్గా అయిపోతుంది మార్కెట్.
మార్కెట్లో. అలానే ఈ మధ్య కొంతమంది బిల్డర్స్ కూడా కన్స్ట్రక్షన్ టైంలో సోలార్ని కూడా వాళ్ళు ఒక ఎమ్యూనిటీ కింద వాళ్ళు యాడ్ చేసి ఇస్తున్నారు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ద ఎమ్యూనిటీ అది చాలా తగ్గిపోయింది అండ్ వాళ్ళకు కూడా సేల్స్కి అది డెఫినెట్గా అది అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని చాలామంది బిల్డర్స్ కూడా ఈ మధ్య సోలార్ రూఫ్ టాప్ని, ఎస్పెషల్లీ సోలార్ పవర్ని, ఇంతకుముందు సోలార్ వాటర్ హీటర్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువగా సోలార్ రూఫ్ టాప్ అంటే సోలార్ పవర్ మనమే సొంతంగా మన కరెంటుని జనరేట్ చేసుకొని మనం ఇంట్లో అప్లయన్సెస్ అన్నిటినీ కూడా మనం రన్ చేసుకునే ఒక మోడల్ని ఇప్పుడు బిల్డర్స్ అందరూ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. లాస్ట్ 10 years నుంచి మనం సోలార్ ప్రైజెస్ అనేవి గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. ఒకప్పుడు 1 kilowatt సోలార్ మనం పెట్టుకోవాలి అంటే దగ్గర 1,20,000 నుంచి 1,30,000 ఉన్న 1 kilowatt సోలార్ పవర్. సో ఆల్మోస్ట్ ఒక 50 to 60% కాస్ట్ అనేది సోలార్ పవర్ తగ్గుతూ వచ్చింది. అలానే మనం ఏదైతే ఇల్లు కొనుక్కుంటున్నామో ఒకప్పుడు 20-30 లక్షలలో దొరికిన ఫ్లాట్ ఇవాళ ₹1,00,00,000 తక్కువ, కనీసం ఫ్లాట్ కూడా దొరకట్లేదు. సో కాస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ పెరిగింది, సోలార్ కాస్ట్ తగ్గింది. సో మీ కాంపోనెంట్ ఏదైతే పర్ ఎస్ఎఫ్టీ కాంపోనెంట్ తీసుకున్న సోలార్ది చాలా తక్కువ మినిమల్ కాస్ట్లోకి వస్తుంది కాబట్టి బిల్డర్స్ కూడా ముందుకు వస్తున్నారు దాన్ని అడాప్ట్ చేయడానికి. మనము జనరల్గా ఒక డౌట్ ఉంటుంది, సోలార్ అనేది ప్రతి ఒక్క అప్లయన్స్ ఇంట్లో ఉన్న ఏసీలు ఉంటాయి, చాలా లోడ్ తీసుకుంటాయి, మోటార్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, సోలార్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ నడుస్తాయా అనేది ఒక మేజర్ డౌట్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఉంది. మాకు కూడా చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అది నడవవేమో అనే ఒక డౌట్ తోటి వాళ్ళు, అపోహతోటి వాళ్ళు చాలామంది సోలార్కి వెళ్ళటమే మానేస్తున్నారు. ఒకటి చెప్తున్నామండి క్లియర్గా, మీకు ఎటువంటి అప్లయన్స్ అయినా అది మోటార్లు కావచ్చు, ఏసీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రతిదీ కూడా నడుస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మనం సోలార్ కనెక్టివిటీ అనేది మనం ఎక్కడ కూడా లోడ్కి ఇవ్వట్లేదు, ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ లోడ్కి ఇవ్వట్లేదు. ఇది నెట్ మీటరింగ్, గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్. సో ఈ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మన ఇంట్లో ఏదైతే మీటర్ పెడతారో డిపార్ట్మెంట్ వాళ్ళు, అది ఓన్లీ యూనిడైరెక్షనల్ మీటర్, అంటే మనము వాడుకున్న కరెంటుని మాత్రమే రికార్డ్ చేస్తుంది. అయితే మనం సోలార్కి వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఉన్న మీటర్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రీప్లేస్ చేసి బై డైరెక్షనల్ మీటర్ ఇన్స్టాల్ చేస్తారు. దాన్నే నెట్ మీటర్ అని కూడా అంటారు. సో ఆ మీటర్ ఏం చేస్తుందంటే మనం వాడుకున్న కరెంటుని, మనం తయారు చేసిన కరెంటుని రెండింటిని కూడా రికార్డ్ చేస్తుంది. సో మనం జనరేట్ చేసుకున్న కరెంటు పొద్దున్నుంచి సాయంత్రం దాకా మనం వాడుకుంగా మిగిలింది మనం గ్రిడ్కి పంపించేస్తాము. సో అవి నైట్ టైం మనం వాడుకున్న కరెంటు తర్వాత మనం ఏదైతే గ్రిడ్కి పంపించామో ఆ డిఫరెన్స్కి మాత్రమే మనకు నెల తిరిగేసరికి మనకు కరెంటు బిల్లు వస్తుంది. మీ కరెంటు బిల్లు కంప్లీట్గా జీరో అయిపోతుంది. మినిమం బిల్ ఏదైతే ₹100 మనం పే చేసేది ఉంటుందో అది మాత్రమే మనం పే చేయడం జరుగుతుంది. సొంతంగా ఒక గూడు ఏర్పరచుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. దానికోసం ఎంతగానో శ్రమిస్తారు, ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. అయితే నగరాలు, పట్టణాల్లో భూమి విలువ, ఇళ్ల ధరలు రోజురోజుకు చుక్కల్నంటుతూ ఉండడంతో ఎందరికో సొంతింటి ఆకాంక్ష నెరవేరే అవకాశం కనిపించటం లేదు. ఇంటి స్థలాలు, ఇళ్ల ధరలు ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులతో పాటు మధ్యతరగతి వారు వాటిని కొనుగోలు చేయటం అసాధ్యంగా మారింది. ఆయా దేశాల్లో వినియోగదారుల సంతృప్తి స్థాయి స్కోరు 60% ఉంటే మనం అందులో ఇప్పటికి సగానికి కూడా చేరుకోలేకపోయాం. భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పటికీ అపరిపక్వంగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన ప్రమాణాలు దిగదుడిపే. ఆయా దేశాల్లో వినియోగదారుల సంతృప్తి స్థాయి స్కోర్ 60 ఉంటే మనం అందులో ఇప్పటికీ సగానికి కూడా చేరుకోలేకపోయాం. నగరాల వారీగా చూస్తే పూణేలో 34%తో అందరికంటే మెరుగ్గా ఉండగా నోయిడా 6%తో అట్టడుగున నిలిచింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఇళ్లు అమ్ముడుపోకుండా ఉండడానికి ఇదో కారణంగా చెబుతున్నారు. ఇప్పుడు కొన్న బిల్డర్తో తదుపరి ఇంటిని కొనుగోలు చేస్తారా? నిర్మాణం పూర్తి చేసి అందజేసిన ఇంటితో సంతృప్తి చెందారా? గడువులోగా పూర్తి చేశారా? ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నారా? స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మీ బిల్డర్ పేరును సూచిస్తారా? విక్రయం అనంతరం బిల్డర్, ఉద్యోగులు ప్రతిస్పందిస్తున్నారా వంటి ప్రశ్నలను అడిగినప్పుడు ఎక్కువ మంది కొనుగోలుదారులు తమ పెదవి విరిచారు. చెప్పిన గడువు లోపల ఎక్కువ మంది డెవలపర్లు నిర్మాణాలను పూర్తి చేయలేకపోతున్నారని కొనుగోలుదారులు వాపోయారు. వీరి జాప్యం కారణంగా ఒకవైపు గృహ రుణం, మరోవైపు ఇంటి అద్దెతో సతమతమవుతున్నారు కొనుగోలుదారులు. ఇదే తమకు ఎక్కువ ఇబ్బందికి గురిచేస్తుందని చెబుతున్నారు. కేవలం 14% మంది మాత్రమే తమకు సకాలంలో ఇల్లు పూర్తి చేసి అందించారని చెప్పారు. ఆ ప్రకారం 86% కొనుగోలుదారులకు తిప్పలు తప్పలేదు. కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టిన మధ్యతరగతి కొనుగోలుదారులు ఇంటికి ఎంత ప్రాధాన్యమిస్తారో బిల్డర్లు అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. సొంత ఇంటి కోసం ఎన్నో కలలు కని తమ కష్టార్జితాన్ని ధారపోసి కొంటే వారి ముచ్చట 3 నాళ్లుగా ఉంటోంది.
అసంపూర్తి, నాణ్యత లేని నిర్మాణాలతో సొంత ఇంటి కంటే అద్దె ఇళ్లే నయమని ఎక్కువ మంది భావిస్తున్న దాఖలాలు కూడా ఉంటున్నాయి. సగానికంటే ఎక్కువ 54% మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్మాణంలో కొందరు మినహా ఎక్కువ సంస్థలు నాణ్యత గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. ఆ ప్రాజెక్టులో ఎంత లాభం వచ్చిందనే ధ్యాసే తప్ప కొనుగోలుదారుడికి నాణ్యమైన నిర్మాణం కట్టిద్దామని భావించేవారు కొద్దిమందే ఉంటున్నారు. కట్టిన ఏడాదికే పగుళ్లు, లీకేజ్ వంటి సమస్యలు వస్తున్నాయి. ఇల్లు అన్నాక పగుళ్లు, లీకేజీలు సహజం అన్న రీతిలో చులకన చేస్తున్నారు. ఇలాంటి లోపాలపై కొనుగోలుదారులకు ఇప్పటికీ ఎలాంటి భరోసా లభించడం లేదు. రెరా వచ్చినా మోసం చేసేవారు చేస్తూనే ఉన్నారు. అనుమతి పొందిన ప్రాజెక్టులో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే కొనుగోలుదారుల సమ్మతి తీసుకోవాలి. దీనికి కొందరు బిల్డర్లు ముందస్తు తేదీతో కొనుగోలుదారులతో బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారు. అప్పటికే సగానికంటే ఎక్కువ సొమ్ము చెల్లించిన కొనుగోలుదారులు గత్యంతరం లేక సంతకాలు చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 34% మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెరా చట్టం ప్రకారం కార్పెట్ ఏరియా కాకుండా సూపర్ బిల్డప్ ఏరియాతో విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రెరా ఆర్డర్లు ఇచ్చినా బిల్డర్లు పాటించడం లేదన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో కొనుగోలుదారుల సంతృప్తి స్థాయి మధ్యస్థంగా ఉంది. మెరుగుపడాలని ఇక్కడి వారు కోరుకుంటున్నారు. నాణ్యత పరంగా పెద్ద పెద్ద సంస్థలు థర్డ్ పార్టీ ఏజెన్సీలతో ఆడిటింగ్ చేయిస్తున్నాయి. మిగతా వారు అందిపుచ్చుకోవాలి. విక్రయించిన తర్వాత లోపాలు ఉంటే కనీసం 5 ఏళ్ల వరకు సరిదిద్దే బాధ్యత తీసుకోవాలి. మధ్యతరగతి ప్రజలు ధరలు ఆకాశాన్ని అంటిన నేపథ్యంలో ఎక్కడైనా ఒక బిల్డరు తక్కువ ధరకు ఇస్తున్నాడంటే అటువైపు వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా నేడు అంతగా ప్రాముఖ్యం లేనటువంటి బిల్డర్స్ కావచ్చు, నిర్మాణ రంగంలో ఉన్న కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో, అంటే నిర్మాణం పూర్తి కాకముందుకే దాన్ని చేపట్టబోతున్నాము, ఇక్కడ మేము ల్యాండ్ అక్విజిషన్ తీసుకున్నాము కాబట్టి మీరు ఇప్పుడు కనుక కొనుగోలు చేసినట్లయితే మీకు సగం ధరకే దరిదాపుగా ఇవాళ గృహాన్ని మీకు ఇచ్చేస్తామనేటువంటి ఒక మంచి ప్రకటనలు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది అటువైపు ఆకర్షితులవుతున్నారు. కొంతమందికి ఏదో రకంగా నిర్మాణం పూర్తయి గృహాలు అందినప్పటికీ మరికొంతమందికి ఆ గృహాలు సరైన సమయంలో నిర్మాణం పూర్తి కాకపోవడం, కొన్ని సంవత్సరాల తరబడి అలానే మిగిలిపోవడం, మరికొన్ని సంస్థలు చట్టబద్ధమైన సమస్యలతో నిర్మాణానికి నోచుకోకుండా ఆ యొక్క కష్టంలోనే వారి సంపద అంతా కూడా కూరుకుపోయే పరిస్థితి మనం రోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి కొనుగోలుదారులు అనేటువంటి వాళ్ళు ముఖ్యంగా కొంత ఎప్పుడైనా కూడా ఒకటి సహజంగా ఆలోచించాల్సింది, ఎవరు కూడా ఉచితంగా కానీ ధర తక్కువ కానీ ఎక్కడ మార్కెట్లో ఉండదు. అక్కడ ఏదో ఒక రకమైనటువంటి తక్కువ జరుగుతుంది. అంటే బిల్డర్లు కట్టేటప్పుడు కొంత నాసిరకమైనటువంటి మెటీరియల్ వాడటం కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఎంతో కొంత లిటిగేషన్లకి ఆస్కారం ఉండడానికి అప్పటికప్పుడుగా ఏదో అధికారులను కొంత మభ్యపెట్టి పర్మిషన్లు తెచ్చుకొని ఆ తర్వాత కాలంలో ఇబ్బందులకు గురవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనము గృహాల కొనుగోలున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఆ హెచ్ఎండిఏ ఆఫీసులలో కూడా ఏ రకమైనటువంటి పర్మిషన్లు ఉన్నాయి, అవి ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చాయా లేకుంటే ఫైనల్ అప్రూవల్ వచ్చాయా, ఫైనల్ అప్రూవల్స్కి ప్రిన్సిపల్స్ అప్రూవల్కి తేడా ఏమున్నాయి, లీగాలిటీ ఏమిటి అనేటువంటి విషయాలపైన కూడా పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. కానీ దేవుడి పైన భారం వేసి అందరూ కొంటున్నారనే ఆలోచనలో కావచ్చు, అలాంటివన్నీ చేసినట్లయితే నష్టానికి కూరుకుపోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డాక్యుమెంట్లు అన్నీ కూడా ఒక అడ్వకేట్కు చూయించుకొని, ఒక ప్రామాణికమైనటువంటి అడ్వకేట్కు చూయించి ఒక 10,000 ఖర్చు అయినా సరే వారికి అందరికి కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నీ కనుక మనకు తెలిసిన ఒక అడ్వకేట్కి చూయించుకున్నట్లయితే మీకు దానిపైన ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా లీగల్ అడ్వకేట్ కూడా వారి అభిప్రాయాన్ని మీకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. దానితో పాటుగా మీరు ఎప్పుడైతే వారికి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఒక ప్రామాణికమైనటువంటి పత్రం ఉండాలి. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలతో సహా చట్టబద్ధంగా ఏ విధంగా ఉంటాయో అవన్నీ కూడా చూసుకున్నప్పుడు మాత్రమే మీరు నష్టాల్లో వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ సొంతింటి కలల ఇల్లు కోరిక ఏమో కానీ కష్టాలు కొని తెరుచుకునే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పేద మధ్యతరగతి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. మరి ఆ ఇల్లు ఎలా ఉండాలి? కేవలం విశాలంగా ఉంటే సరిపోదు కదా. పచ్చని చెట్లతో, చల్లటి గాలి వీస్తూ, చక్కటి సూర్యరశ్మితో ఆహ్లాదకరమైన వాతావరణం తొణికిసలాడే విధంగా ఉండాలి. మరి ఇలా పర్యావరణహితంగా నిర్మించే భవనాలనే హరిత భవనాలుగా పిలుస్తారు. నగరవాసులు ఇప్పుడు ఎక్కువగా గ్రీన్ బిల్డింగ్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే నగరాలు, పట్టణాలు కాంక్రీట్ జంగిల్స్గా మారిపోయాయి.
మొక్కలు పెంచాలన్న అభిరుచి ఉన్నా మిద్దెల మీదే సాగు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మొక్కలు పెంపకానికి సాధారణంగా చాలా విశాలమైన స్థలం కావాలని కోరుకుంటారు. చిన్నిళ్లైనా మేడ మీద కుండీలు, ఇనుప స్టాండ్లు ఏర్పాటు చేసి వివిధ ఆకృతుల్లో తీర్చిదిద్దుకోవచ్చు. వేసవి సమీపిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నా పగటి సమయంలో ఎండలు మండిపోతున్నాయి. మరి ఈ వేసవి కాలంలో టెర్రస్, హోమ్ గార్డెనింగ్ చేసేవారు మొక్కలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి సమీపిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నా పగటి సమయంలో ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపం తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జనం. ఇలాంటి తరుణంలో మొక్కల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేసవికాలంలో టెర్రస్, హోమ్ గార్డెనింగ్ మొక్కలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే మొక్కల పువ్వులు రాలిపోయి, ఆకులు వాడిపోయి కళావిహీనంగా కనిపిస్తాయి. పూలు, పండ్లు, తీగజాతి మొక్కల పరిరక్షణలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఎండవేడిమి తాళలేక నిర్జీవంగా మారవచ్చు. అలా జరగకుండా గార్డెన్ పచ్చగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఉద్యాన నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ఇండోర్ మొక్కల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వాటి ఆకులపై నీటిని పిచికారీ చేస్తే వాడిపోకుండా తాజాగా కనిపిస్తాయి. ఫిలోడెండ్రాన్, పీస్ లిల్లీ, కాలాథియా, బ్రొమెలియాడ్, స్నేక్ ప్లాంట్, ఆంథోరియం ప్లాంట్, రెడ్ ఆగ్లోనిమా, ఆస్పరాగస్ ఫెర్న్, కలంచో వంటి ఇండోర్ మొక్కలకు సూర్యరశ్మి అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ వీటిని సైతం ఉదయం పూట 1-2 గంటలు ఎండలో పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటాయి. ఇండోర్ మొక్కలకు వీలైనంతలో సేంద్రియ ఎరువులు వేస్తే అవసరమైన పోషకాలు అందుతాయి. ఎందుకంటే వాటికి రసాయన ఎరువుల గాఢతను తట్టుకునే శక్తి ఉండదు. వేసవిలో మొక్కల మొదళ్ల వద్ద ఊక, చెక్క, రంపపు పుట్టు వెయ్యాలి. ఇవి మట్టిలో తేమ శాతం తగ్గిపోకుండా చూస్తాయి. నిర్ణీత సమయంలో వీటిని మార్చుతుండాలి. లేదంటే మొక్కలు తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఏపుగా పెరిగే మొక్కలను వేసవిలో కత్తిరించాలి. తద్వారా ఎండవేడిమి తట్టుకోవడంతో పాటు కొత్త చిగుళ్లు వచ్చి మొక్క పచ్చగా ఉంటుంది. వేసవిలో గార్డెన్లో కొత్తగా మొక్కలు వేయాలనుకుంటే గులాబీ, బంతి, పారిజాతం, సంపంగి, మందార, కనకాంబరం, నూరువరహాలు, నందివర్ధనం తదితర పూల మొక్కలనే నాటడం మంచిది. వీటికి సూర్యరశ్మిని తట్టుకునే శక్తి ఉంటుంది. ఎండవేళ నీరు పోయొద్దు. వేసవిలో మొక్కలకు ఉదయం, సాయంత్రం వేళల్లోనే నీరు అందించాలి. మధ్యాహ్నం వేళ ఎండ కారణంగా మట్టి వేడిగా ఉండడం వల్ల నీటి ఉష్ణోగ్రత సైతం పెరుగుతుంది. ఫలితంగా మొక్క వేర్లు దెబ్బతింటాయి. వేసవిలో మొక్కలను వీలైనంత వరకు మట్టి కుండీల్లో పెంచాలి. మట్టి కుండీలకు నీటిని పీల్చుకునే స్వభావం ఉంటుంది. మొక్క కింది భాగం నిత్యం తడిగా ఉండేందుకు ఇవి సహాయపడతాయి. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.